నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలాగా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పబ్లిక్ పర్సెప్షన్ పై సోమవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల నుంచి ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి కనీసం 80 నుంచి 90% తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వహించకూడదని సీఎం హెచ్చరించారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో ఇంకా లోటుపాట్లు ఉన్న స్వర్ణ గ్రామాలు వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అట్టడుగు స్థానంలో ఉన్న ప్రాంతాల్లో కూడా పంపిణీ సమర్థంగా జరగాలని తెలిపారు. అలాగనే దీపం పథకం కింద అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్య ప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా రాష్ట్రానికి తీసుకుని రావాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ దేశాల్లో ఏపీకి చెందిన వేలాది మంది ఉపాధి పొందుతున్నారని, ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వలన వారి భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. అక్కడ అనిశ్చితి నెలకొనడంతో పాటు పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు కారణంగా చాలా మంది ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో పాటు సంప్రదింపులు జరిపి ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా తెలుగు వారందరినీ వెనక్కి రప్పించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో తన స్థలం కూడా పోయిందంటూ ఏపీ మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, తనపై కూడా కేసులు పెట్టారని, కానీ తాను 2001లో కొనుగోలు చేసిన 60 సెంట్ల తన స్థలం ఇన్నర్ రింగ్ రోడ్లో అలైన్మెంట్ లో పోయిందని చెప్పారు. విజయవాడ సమీపంలో ఈడుపు గల్లులో ఉన్న తన స్థలం మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్తుందని అన్నారు. ఆ స్థలం బిల్డింగ్ నిర్మాణం కోసం వెళ్తే సిఆర్డీఏ వాళ్ళు మీ స్థలం లేదని మా వాళ్లతో చెప్పారని అన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమాలు జరిగాయని ప్రచారం చేశారు. ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి ఎలాంటి కామెంట్స్ చేయను అని అన్నారు. మంత్రి నారాయణ అమరావతిలోని నేలపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ భవనాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. మొత్తం 4026 హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సంబంధించి యూనిట్స్ జరుగుతున్నాయి. ఇందులో పర్టికులర్గా ఏదైతే ఈరోజు షాప్ నుంచి వాడు చేస్తున్న వర్క్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. మెయిన్గా పెయింటింగ్ వర్క్స్ కొన్ని బ్లాక్లకు అయితే అయిపోవచ్చింది. ఇంటర్నల్గా ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబర్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళు మేజర్ వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా రోడ్స్, డ్రైన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీపీ, డ్రింకింగ్ వాటర్ దాని మీద ఫోకస్ పెట్టున్నారు. అదేవిధంగా ఈ జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే గౌరవమైన భారత సుప్రీంకోర్టు జడ్జి గారు యాక్చువల్గా రావటం, వారు చీఫ్ జస్టిస్ వారి చేతుల మీద నిన్న జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఏపీ హైకోర్టు జడ్జెస్ గెస్ట్ హౌస్ దానికి ఫౌండేషన్ జరిగింది. అదేవిధంగా జడ్జెస్ ఎన్క్లేవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళ యొక్క హౌసెస్ ఉన్నాయో దానికి యాక్చువల్గా ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంటర్నేషనల్ కన్సిలేషన్ అండ్ మీడియేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తామని చెప్పారు. దాని మీద ఇమీడియట్గా సిఆర్డీఏ వర్క్ చేసి ల్యాండ్ ఐడెంటిఫై చేసి వారిచ్చే డైరెక్షన్ ప్రకారం దాని మోడల్ ప్రకారం దాన్ని కూడా టెండర్ పిలవటం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క బిల్డింగ్ సర్స్ అన్నీ 2014-19లో స్టార్ట్ చేసినవి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని పక్కన పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఒక్క వర్క్ కూడా చేయలే. పాపం ఏ కాంట్రాక్టర్లు అయితే ఇక్కడ కాంట్రాక్ట్ చేశారో వాళ్ళ యొక్క మెటీరియల్, వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయలేదు, మెటీరియల్ తీసేవానిలేదు. 5 సంవత్సరాలు వాళ్ళ మెటీరియల్ తీసేవానిలా. ఏది బ్యాలెన్స్ మెటీరియల్ ఉంటుంది కదా, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వాటిని తీసేవాని లేదు, క్యాన్సిల్ చేయలేదు. అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్నికల్ కమిటీ అధికారులతో వేసి అనేక దఫాలు డిస్కస్ చేసి ఎటువంటి లీగల్ ఇష్యూస్, కోర్టు ఇష్యూస్ రాకుండా
సీఎంఓ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సీఎస్ గా పదవి విరమణ చేసిన విజయానంద్ ను ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో సోమవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మరియు టిటిడి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు విజయానంద్కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ స్వీకార ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం స్కందాం ఆనుకూల్యతాఫలసిద్ధిరస్తు యాతిపతేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుభో పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप दुर्गांबिका प्रसादेन क्षेमस्थैर्य धैर्य विजय द्वारा दुर्गांबिकानुग्रह प्रसादेन क्षेमस्थैर्य धैर्य विजय जय भज आयुरारोग्यता सिद्धिरस्तु सत्संकल्पिता सिद्धिरस्तु. मनोरथ मनोभीष्ट सिद्धिरस्तु शुभमस्तु. గుంటూరులో వీధి కుక్కలను నియంత్రించడంలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పేర్కొన్నారు. వీధి కుక్కల దాడికి మరెందరూ పిల్లలు బలి కావాలని ప్రశ్నించారు. అధికారుల పిల్లల్ని వీధి కుక్కలు కరిస్తే ఆ బాధ తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ కార్పొరేషన్ గ్రీవెన్స్ లో సోమవారం ఫిర్యాదు అందింది. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఎక్కడ కనిపించడం లేదని తెలిపారు. ఇల్లు లేని చోట రోడ్లు, డ్రైన్లు వేస్తున్నారని ఆరోపించారు. వీధుల్లో కనీసం చెత్త కూడా తీయటం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు గుంటూరు టౌన్ సంబంధించిన పలు అంశాల గురించి కమిషనర్ గారిని ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్దాము. ఎందుకనంటే మరి గుంటూరు టౌన్లో చాలా చోట్ల కూడా చెత్త కానీ లేకపోతే శానిటేషన్ పరంగా కానీ ఎక్కడ కూడా కరెక్ట్గా ఉండట్లేదు. అలాగే కుక్కల విషయం, అలాగే కొన్ని చోట మరి ఇల్లు లేని చోట కూడా డ్రైన్లు కట్టడం, రోడ్లు కట్టడం, అలాగే ఇంకా మీరు చూసుకుంటే కొన్ని గత ప్రభుత్వంలో మేము అప్రూవల్ చేయించినవి అవి చేయట్లేదు, కానీ ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొని వస్తున్నారు. దాని గురించి పలు అంశాల గురించి ఆయనతో మాట్లాడటం జరిగింది. ముందుగా మీరు చూసుకుంటే కుక్కల విషయం మీ అందరికీ తెలుసు. ఒక లాస్ట్ 1 వీక్ బ్యాక్ జీజీహెచ్లో ఏ విధంగా 3 పిల్లలు, అంటే సాటర్డే నైట్, సండే నైట్, మండే నైట్ 3 పిల్లలు నల్ల చెరువు నుంచి కుక్కలు కలిసి ఆ పిల్లోడి పరిస్థితి ఎంత విషంగా ఉందంటే పరిస్థితి ఒకసారి చూడండి. ఇప్పుడు దాకా కూడా మరి కమిషనర్ గారితో మాట్లాడితే ఏమంటున్నారు, మేము దాని గురించి డ్రైవ్ చేస్తున్నాము, లేకపోతే దాని గురించి ఒక టీంని ఇచ్చేసాము అని అంటున్నారు. నేను ఒకటే అడుగుతాను, ఆ రోజు మరి సీఎం గారు వచ్చినప్పుడు కుక్కలు పట్టి అక్కడ ఆ రోజు అన్ని కుక్కల్ని బట్టి మరి ఇచ్చేశారు. తక్షణం జరిగిన ఇన్సిడెంట్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అది కూడా మళ్ళీ ఇంకో మాట అంటున్నారు, కొన్ని కుక్కలు పిచ్చి కుక్కలు లేకపోతే ర్యాబీస్ ఉన్న కుక్కల్ని మేము ఐడెంటిఫై చేస్తాం. అంటే కుక్కల్లో ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము? ఎవరు తెలిసిద్ది ఏ కుక్క ఎలాంటిది ఏంటి అనేది మనకు ఎలా తెలిసిద్ది? తక్షణమే అక్కడికి వెళ్తే ఉన్న అక్కడ లోకల్ వైడ్ ప్రజలు ఉన్న వాళ్ళు చెప్తారు. అంతే తప్ప ఇన్సిడెంట్ జరిగిన ఒక 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఏమో మరి అక్కడ మేము ఇచ్చేస్తున్నాము, ఇంజెక్షన్స్ చేస్తాము అని అంటే ఇవన్నీ జరిగే పనులు కాదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తక్షణమే స్పందించాలి. ఇక్కడ ఆ స్పందన లేదు. ఎందుకనంటే ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో వచ్చాము, చూసాము, పలకరించాము, పోయాము అన్నట్టే ఉంటున్నారు. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇన్సిడెంట్ మీద మాత్రం వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేయట్లేదని చెప్పి మరి స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి కమిషనర్ గారిని కలవటం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, బస్టాండ్ దగ్గర ఇది మా ఆఫీస్ ముందు దాదాపుగా 4 నెలలు అయింది.
ఇది ఈరోజు నేను ఆఫీస్ ముందే తీశాను. ఇక్కడున్న టౌన్లో ఉన్న ప్రతి చోట కూడా, 2 టౌన్లో నాకు తెలియదు కానీ 1 టౌన్లో ప్రతి చోట కూడా ఇలా కాలువలు కడతామని చెప్పి కాంట్రాక్టర్లు తీసుకోవటం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో రేపు గుంటూరులో హోలీ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను సంఘం ప్రతినిధులు లక్ష్మణ్ నాయక్, రాంబాబు నాయక్, చక్రి నాయక్ మీడియాకు వెల్లడించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో మున్నంగి స్కూల్ సమీపంలోని గ్రౌండ్ లో ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. హోలీ పండుగ విశిష్టత, బంజారా సంస్కృతి సాంప్రదాయాల గురించి భావితరాలకు వివరించే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డాక్టర్ లక్ష్మణ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి అంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను జాతీయ కమిటీలో కొనసాగుతున్నాను. ముఖ్యంగా మార్చి 3వ తేదీన హోలీ పండుగను దిగ్విజయంగా చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సమితి కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా గుంటూరు జిల్లా కమిటీ ముందుకొచ్చి రేపు సుమారు ఒక 6-7 వేల మంది బంజారా ప్రజలతో ఇక్కడ హోలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ పవిత్ర హోలీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బంజారాలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, డిప్యూటీ కలెక్టర్లతో సహా అదేవిధంగా మా బంజారా పెద్దలు, ప్రతినిధులు కూడా విచ్చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలు, పల్నాడు జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తులో బంజారా జనాన్ని సమీకరిస్తున్నాము. ముఖ్యంగా మా హోలీ యొక్క ప్రాముఖ్యతను, దాని విశిష్టతను రాబోయే తరాల వారికి మరి చూపించాల్సిన అవసరము, నేర్పించాల్సిన అవసరము, దాని ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరము మా అందరి మీద ఉంది. కాబట్టి రేపు ఈ హోలీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి బంజారా గాయకుడు, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరున్న భిక్షు నాయక్ గారి యొక్క టీం కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అదేవిధంగా మిర్యాలగూడ, మరి ఇక్కడ గుంటూరు జిల్లాలోని చింతలతండ నుంచి కూడా బంజారా కళాకారులు ఇందులో వాళ్ళ యొక్క కళను ప్రదర్శించడానికి సాంప్రదాయ బంజారా సుగాలి లమాడి డాన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ, బంజారా ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని. నా పేరు బానో చక్రి నాయక్, స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. భారతదేశానికి పరిపాలించినటువంటి మన పృథ్వీరాజ్ చౌహాన్ గారు అవ్వచ్చు, అలాగే రాణా ప్రతాప్ సింగ్ గారు అవ్వచ్చు, అలాగే మా గురువు అయినటువంటి పరమ గురు సంశ్రీ శివాల మహారాజ్ గారు అవ్వచ్చు, చాలామంది ఉన్నారు. మా బంజారా సంస్కృతి ఆచారాలని కాపాడుకుంటూ వాళ్ళ జీవనోపాధి చూపించడం వ్యక్తులు. ఒకప్పుడు దేశాన్ని పరిపాలించిన వ్యక్తి. మా కమ్యూనిటీ రోజు రోజుకి కనుమరుగవుతున్నది. మా ఆచారాలు, మా సంస్కృతి అది రక్షించుకోవాలనే ఉద్దేశంతో మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ స్టేట్ జనరల్ సెక్రటరీ రాంబాబు గారి యొక్క నాయకత్వాన గుంటూరులో ఉంటారు తను. అదేవిధంగా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ విష్ణుమూర్తి చౌహాన్ ఉన్నారు. తర్వాత డిస్టిక్ ప్రెసిడెంట్ మన నాగానాయక్ ఉన్నారు. సెక్రటరీ మన కిషన్ నాయక్ ఉన్నారు. అలాగే స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణ్ నాయక్ గారు అవ్వచ్చు, అలా డాక్టర్ బాలాజీ గారు, చాలామంది పల్నాడు జిల్లా ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ కమిటీస్ ఒక నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో ఉన్నప్పుడు, అంటే కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు కొద్దిగా అక్కడక్కడ మా ఉనికిని చాటుకునేవారు. కానీ ఇంతకు మునుపు ఎలా ఉండేదంటే మా ఒక సపరేట్ డ్రెస్ కోడ్ ఉండేది. అది అద్దాలతోనూ కొద్దిగా శాంటియా, పేటియా, కోల్డా, మామూలు ఇవన్నీ అంటారు మామూలు రూపులా అని. కానీ ఆ డ్రెస్ ఉంటే వీళ్ళు పలానా వాళ్ళని చెప్పేసి కనుక్కునేవారు. ఇప్పుడు ఏంటంటే చదువుకొని కొద్దిగా టౌన్లో వచ్చేసరికి కొద్దిగా కనుమరుగవుతున్నాయి. ట్రైబల్స్లో ముఖ్యంగా బంజారాలు ఎవరు లేరు అనుకున్న పరిస్థితికి వచ్చింది. పైగా మా ఆచారాల సంప్రదాయాలు కూడా మా పిల్లలకి, మా తర్వాత మా రాబోయే తరములను కాపాడుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ కమిటీ వచ్చి ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ప్రభుత్వం వారు కూడా చూస్తూనే ఉన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న సంఘము. ఒకప్పుడు రాజస్థాన్లో ఉండేటటువంటి వాళ్ళు జీవనోపాధి కొరకై ఆ క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పి చిత్రీకరించబట్టి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వలస విధానంలో అక్కడక్కడ వెళ్తున్నారు. ధన్యవాదాలు. రేపు మేము 3వ తారీఖు నిర్వహించబోయే ఈ హోలీ కార్యక్రమం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక 10,000 మంది బంజారా సోదరులందరినీ ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ పంపించాము. అందరూ తండోపతండాలుగా భారీ ఎత్తున మరి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు బంజారా పాపులేషను ఒక 60 లక్షలు ఉండేది. మరి 60 లక్షలు ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినను మరి మనకి వీళ్ళతో అవసరాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని గుర్తించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి హోలీ కార్యక్రమాలు సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మరి మనం ఆంధ్ర విడిపోయిన తర్వాత బంజారా అంటే మేము ఎస్టీ సుగాలిస్ లంబాడాస్
ఒక 12 లక్షల వరకు జనాభా ఉన్నాము. మరి ఈ హోలీ కార్యక్రమాన్ని మేమందరం ఐక్యతకు మారుపేరు. హోలీ అంటేనే ఒక ఐక్యత. మా సాంప్రదాయాలని మరి తండాల్లోనే ఆగిపోకుండా మరి ఈరోజు దాన్ని మేము రాజధానిలో తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేయాలి అని మా జాతీయ నాయకులు, మా రాష్ట్ర అధ్యక్షులు వారు వాళ్ళందరి సలహా సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. రానున్న కాలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయబోతున్నాము, చేస్తాము. అలాగే ఈ మీడియా సమావేశంగా ఈ హోలీ సందర్భంగా మేము రాష్ట్ర నాయకులకి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసేది ఏంటంటే, ఇది మా సంఘం రాజకీయాలకి అతీతంగా ఏర్పాటు చేయబడ్డ సంఘం. ఇది మనకి జాతీయ స్థాయిలో కూడా ఉన్న సంఘం. ఇది 28 రాష్ట్రాల్లో కూడా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఉంది. ఇది మరి మహానుభావుడు రంజిత్ నాయక్ గారు దీన్ని ఏర్పాటు చేశారు. మరి మేము దాన్ని అలాగే ముందుకు తీసుకువెళ్తున్నాము. ప్రజెంటు మా బంజారాలకి రాజకీయ ప్రాధాన్యత లేదు. అలాగే ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తూ గుంటూరు నగరంలోని శంకర్ విలాస సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ పాల్గొని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. అనంతరం నిరసన ర్యాలీ నిర్వహించి యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, శాంతి స్థాపనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులు ఏమంటారంటే, రష్యాలో వర్షం పడుతుంటే ఇక్కడ గొడుగు పడతారు కమ్యూనిస్టులు అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడేమైంది? భారతదేశంలో యుద్ధం లేదు. ఏడో ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంది. మరి ప్రపంచం మొత్తం హతరాకుతరం అయిపోయింది. మన డీజిల్ రేట్లు పెరిగినాయి, డాలర్ రేట్లు పెరిగిపోయినాయి, రూపాయి విలువ పడిపోయింది, అంతా సంక్షోభంలో వచ్చేసింది. చివరికి మన భారతదేశం ఉన్నటువంటి లక్షలాది మంది కార్మిక శ్రామికులు అటు గల్ఫ్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు, బయట రాలేకపోతున్నారు. దాదాపు 444 ఎయిర్పోర్ట్ విమానాలు రద్దయిపోయినాయి. ఎక్కడ పెడితే అక్కడ విమానాశ్రయాల మీద పడి ఉన్నారు, నీళ్ళలో ఉన్నారు. మేము ఫోన్ చేస్తే తెలిసిన వాళ్ళకి, బంధువులకి, మేము ఇంట్లోనే ఉన్నాం, బయట రావడం అని చెప్పేసి అంటున్నారు. ఏది దుబాయ్ మొదలుకొని. ఇదంతా చూస్తున్నప్పుడు దేనికి వస్తుంది ఇది? ఈ ఖొమేనీని చంపేశారు. ఖొమేనీని ఇరాన్ సుప్రీమోని వాళ్ళ దేశ ప్రజానీకం శిక్షిస్తే మనకేమో అభ్యంతరం లేదు. వాళ్ళ దేశ ప్రజానీకం శిక్షించలే, కానీ ట్రంప్ చంపించేశారు. అట్లాగనే వెనుజులా వాళ్ళ దేశ ప్రజానికి ఎన్నుకున్న అధ్యక్షుల్ని, వాళ్ళ భార్య ఇద్దరిని తీసుకెళ్ళి వాళ్ళని పెట్టుకున్నారు. సద్దాం హుస్సేన్ వాళ్ళ దేశ ప్రజానికి ఆయన చంపలే, అమెరికా వాళ్ళు పోయి చంపారు. దేనికి చంపుతున్నారు మీరని? ఆయా దేశాల్లో గవర్నమెంట్స్ ఉంటాయి, బాగోగులు వాళ్ళు చూసుకుంటారు. ప్రజా వ్యతిరేక విధానం ఉంటే ఆ దేశ ప్రజానికి వాళ్ళని తోసేస్తారు. బంగ్లాదేశ్లో తోసేయలేదా? అధికారం ఉన్న వాళ్ళని సిలోన్లో దోసేయలేదా? నేపాల్ దోసేయలేదా? ఆ దేశ ప్రజానికి ఎన్నుకుంటారు. కానీ ట్రంప్ ఎవరు, తర్వాత ఇజ్రాయెల్ ఎవరు? ఆయా దేశాలను తొలగించడానికి. ఇది కేవలం యుద్ధోన్మాదం అనేది టెర్రరిజానికి వ్యతిరేకంగా కాదు, టెర్రరిజం ప్రోత్సహిస్తున్నారు. మన మోడీ దేశ ప్రధాని, మన భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా అలీన ఉద్యమంలో భాగస్వామ్యం ఉంది తప్ప ఏ కూటమికి అనుకూలంగా మనం లేవు. అలాంటి వాడు ఇజ్రాయెల్కి పోయి మాట్లాడారు 3 రోజుల క్రితం. ఇజ్రాయెల్కు భారతదేశానికి దౌత్య సంబంధం లేవు. మోడీ వచ్చిన తర్వాతే దౌత్య సంబంధాలు ప్రారంభించాడు, అంతమంత లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాద దేశం, అది పాకిస్తాన్ ప్రజానీకాన్ని చంపుతూ ఉంది, గాజాను ఆక్రమిస్తూ ఉంది. కాబట్టి అది మామూలు దేశం కాదు, అది ఒక టెర్రరిస్ట్ దేశం. దాని సంబంధం అనుకుంటాను అనుకున్నాం. కానీ మోడీ అక్కడికి పోయి ఏమంటున్నాడు? తమకు ఇళ్లను కేటాయించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని గోరంట్లకు చెందిన పేరం హరీష్, రమాదేవి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దివ్యాంగులైన తమ 2 కుమారులతో సోమవారం గుంటూరు కలెక్టర్ పీజీఆర్ఎస్ కి వచ్చారు. గత ప్రభుత్వంలో ఊరికి దూరంగా స్థలం వచ్చిందని, ఇంటి నిర్మాణం కూడా జరగలేదని చెప్పారు. పిల్లల ఫిజియోథెరపీకి వీలుగా నగరంలో ఇల్లు కేటాయించాలని కోరారు. ఆయన 1 ఇయర్ పాటు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కొత్త ఆయన షిఫ్ట్ అయినారు సార్, మాట్లాడు. ఆయన ఒకటేసారి ఇంటికి నోటీస్ కల్పించి మీ సమస్య పరిష్కారం అయిందని సంతకం పెట్టాను అన్నారు. మా సమస్య పరిష్కారం కాలేదు కదా సార్. ఎట్లా సార్ అంటే, మీకు ఇంతకుముందు స్థలం ఇచ్చినట్టు ఆన్లైన్లో చూపిస్తాను అంటే, వాళ్ళు ఇల్లు కట్టలేదు సార్, 5 ఇయర్స్ కిందకి ఇచ్చారు. మా ఇంటి నెంబర్ 1821 దామార్పల్లి సార్, 14 కిలోమీటర్స్. పిల్లల్ని డైలీ ఫిజియోథెరపీకి తీసుకెళ్ళాలి. అక్కడ ఇల్లు కట్టలేదు, స్థలము లేదు, రోడ్లు లేవు సార్. మా స్థలం ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు. అక్కడి నుంచి ఎట్లా తీసుకెళ్ళాలి సార్, అడవిలో పిల్లల్ని ఎట్లా పెట్టుకొని ఉండాలి సార్, కొండ పక్కన ఇచ్చారు. అందుకని మేము పిటిషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు, నగేష్ సార్ గారు, మా విఆర్ఓ గారు ఇంటికి వచ్చి మాతో స్టేట్మెంట్ తీసుకున్నారు. వీళ్ళు అక్కడ ఉండలేరు కాబట్టి వీళ్ళ పట్టా మేము వెనక్కి తీసుకుంటున్నాము. అది తీసుకొని ఆర్డీఓ గారికి పాస్ చేశారు. ఆర్డీఓ గారికి పాస్ చేసి అది కలెక్టర్ నాగలక్ష్మి మేడంకి పోయింది. నాగలక్ష్మి మేడం కూడా వీళ్ళకి టెక్వైల్ ఇవ్వండి, అక్కడ ఉండలేదు అని పేపర్స్ ఇచ్చింది మాకు. అది కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. ఇప్పుడు తీరా మున్సిపాలిటీ వాళ్ళు కొత్త ఆఫీసర్లు వచ్చినాము, కమిషనర్ వాళ్ళంతా మా ఇంటికి వచ్చి నోటీస్ కల్పించి మేము తీసుకోకుంటే వాళ్ళే ఫోటో తీసుకొని అంతా ఏదో మేము ఉన్నలాగా బయట అంతా అందరికీ చెప్పి వీళ్ళ సమస్య పరిష్కరించినామని మీరేం కోరుకుంటున్నారు? మీరేం కావాలని సార్? ఎక్కడో చోట ఇల్లు టెక్వైల్ కానీ స్థలం కానీ ఇస్తే సెట్ చేసుకుంటాం సార్. వాడబడిన ఇంట్లో ఉన్న పిల్లలతో ఇక్కడికి బాత్రూమ్ తీసుకెళ్ళాలి. నాకు షుగర్, హెల్త్ పిల్లలు 4 ఇయర్స్ అయిన సార్ వీళ్ళకి సేవ చేసుకుంటాం. ఇద్దరికి మస్తు లేటెస్ట్ మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాము. ఇల్లు రాసిచ్చారు, ఆయన తప్పలేదు. వీళ్ళు మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు తిప్పుకుంటున్నారు సార్, సంవత్సరం తిప్పుకుంటున్నారు. మాకు ఎవరు ఇల్లు ఉండేది, అద్దెకు ఇల్లు ఇవ్వట్లేదు సార్. పిల్లలు ఏమన్నా ఎక్కడ పెట్టుకుంటారు సార్ అన్నాడు. మళ్ళీ ఇల్లు ఇస్తానన్నారు సార్. వాడబడిన ఇంట్లో బాత్రూమ్ సార్ బాత్రూమ్ పోవాలంటే కాల్ చేయడం వచ్చింది. పిల్లడు భయపడ్డాడు. మేము ఎవరిని ఇల్లు అడిగితే మమ్మల్ని వేరే వాళ్ళు ఇల్లు అడిగితే ఇచ్చారు. ఇచ్చి మీ పిల్లలు అడ్వాన్స్ ఎన్నికి ఇచ్చి మీ పిల్లలు చచ్చిపోతే పండుతారు ఇవ్వనన్నారు సార్. సరేనని మన లోకేష్ సార్ గారు కూడా ఆయన కూడా ఎక్కువ ఇల్లు రాసిచ్చారు. మాకు స్థలం ఎక్కువ ఇల్లు రాసిస్తానని ఇంటి తాళం ఇచ్చే ముందు ఇచ్చారు సార్. అన్నీ ఇచ్చారు. తీరా చూసాను మేము రేపు రాని అని తిప్పుతున్నారు. ఆ పరిస్థితి చాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.